అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంట్లో దొరికే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలాంటి పింకిష్ షేడ్ అయిన లిప్ బామ్నే మనం తయారు చేసుకోబోతున్నాం. న్యాచురల్ ప్రోడక్ట్గా ఎలాంటి కెమికల్స్ ఏది యూజ్ చేయకుండా. అలాగే దీంట్లో షేడ్ అయితే మనకి ఈ షేడ్ అయితే వస్తుంది. అలాగే లైటర్ షేడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను తయారు చేసింది వచ్చి మా పాప కోసం. నేను యూజ్ చేసేటప్పుడు తను అడిగింది అనేసి తన కోసం న్యాచురల్ ప్రోడక్ట్స్తో యూజ్ చేయాలి అనేసి యూజ్ చేశాను. అండ్ దట్స్ గుడ్ రిజల్ట్. ఇలా మనకి కనిపిస్తుండే లిక్విడ్ ఫామ్లో ఉండే మన లిక్విడ్ని గట్టిగా కూడా చేసుకోవాలి. అలాగే మనం యూజ్ చేసే రెండు ఇంగ్రీడియంట్స్ కూడా ఒకదానికొకటి కలవవు. సో కలిసేలా మనం లాస్ట్లో తయారు చేసుకోవాలి. ఇదే మన ప్రోడక్ట్. రిజల్ట్ అయితే చాలా బాగుంది. న్యాచురల్ లిప్ బామ్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. దీనికి కావాల్సింది మనకి బీట్రూట్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకునేయండి. వాష్ చేసుకునేసిన తర్వాత దానిపైన ఉండే లేయర్ని పొట్టుని తీసేయాలి. అలా తీసేసిన తర్వాత బీట్రూట్ని మనం ఇప్పుడు తురుముకోవాలి. తురుముకునేటప్పుడు కూడా ప్లేట్లో కానీ తురిమే దీంట్లో కానీ వాటర్ ఉండకూడదు. వాటర్ కంటెంట్ ఎక్కడా లేకుండా చూసుకోవాలి. మనకి వాటర్ కంటెంట్ వచ్చి మనకి బీట్రూట్లోనే దొరుకుతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. సో నీట్గా మనం తురుముకునేయాలి. సో తురిమేసిన తర్వాత మనకి దొరికే ఆ లిక్విడ్ ఫార్మేషన్ మోర్ దెన్ ఎనఫ్. సో లైట్గా చిన్నగా దీంట్లోనే చేసుకోండి. నేను పెద్ద దీంట్లో తీసుకోవడం లేదు. సో సన్నగా ఉండే దీంట్లోనే నేను తురుముతున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు వచ్చిన బీట్రూట్ని మనం ఏం చేయాలంటే సైడ్గా ఉండే ఇట్లా రౌండ్గా ఉండే ఒక కప్ తీసుకొని దాంట్లో పిండండి. సో పిండినప్పుడు మనకి ఇలాంటి కలర్ షేడ్లో వస్తుంది అనమాట. పింకిష్ షేడ్లో వస్తుంది. మనకి ఈ లిక్విడ్తోనే సరిపోతుంది. సో ఇంకొంచెం లైట్గా దీంట్లో వాటర్ ఏది యాడ్ చేయకండి. కొంచెమే వచ్చింది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనేసి లిటరలీ వాటర్ యూజ్ చేయకండి. మనకి న్యాచురల్గా ఉండే ప్రోడక్టే కావాలి కాబట్టి దాన్ని మన బీట్రూట్ నుంచి వచ్చే వాటరే మోర్ దెన్ ఎనఫ్. మనం ఇలా బౌల్ తీసుకొని వాటర్ పెట్టుకొని డైరెక్ట్గా హీట్ చేయకూడదు. ఇలా బౌల్లోనే తీసుకొని వాటర్ పెట్టి దాని లోపల మన ప్రోడక్ట్ పెట్టాలి. సో ఇలా బీట్రూట్ లిక్విడ్ పెట్టినప్పుడు చూడండి, నాకు వచ్చిన లిక్విడ్ వచ్చి నేను చాలానే తీసుకున్నాను కానీ అది చూడండి మనకు దొరకలేదు. లిక్విడ్ ఫామ్ ప్రాపర్గా దొరకలేదు. సో దీని తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ ఎక్స్ట్రా తురిమేసి మళ్ళీ ఎక్స్ట్రా పిండుకున్నాను అనమాట. సో పిండినప్పుడు నాకు ఎక్స్ట్రా వచ్చింది. సో దీన్ని కొంతసేపు హీట్ చేసినప్పుడు మనకి లాస్ట్లో ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే అది లిక్విడ్ ఫామ్లోనూ ఉండదు, అలాగా గట్టిగా ఉండే ఫామ్లోనూ ఉండదు. రెండిటికి మీడియంగా ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది. అది కొంచెం డార్కిష్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. లిక్విడ్ మనం తీసుకున్నప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు లైట్ ఫార్మేషన్లో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మనకి డార్క్ ఫార్మేషన్లో వస్తూ ఉంటుంది. అక్కడ మీకు రెడ్గా డార్కిష్ కలర్లో ఉండడం మీకు అబ్జర్వ్ చేస్తారు కదా. సైడ్లో ఉండే మనకి బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఒక్కటిగా చేయండి. అదే యాక్చువల్లీ మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ అనమాట. సో కింద ఉండే లిక్విడ్తో పాటు సైడ్లో ఉండే డార్కిష్ కలర్లో స్పాట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో అదన్నీ కూడా మనకి కిందకి నీట్గా లాక్కునేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక డ్రై కంటైనర్ అంటే క్లోజ్డ్ కంటైనర్, ఒక డబ్బీ లాంటిది నీట్గా ఉండే డబ్బీ లాంటిది తీసుకోండి. దాంట్లో వాటర్ ఏది ఉండకూడదు. నీట్గా వాష్ చేసుకునేయండి. వాష్ చేసుకునేసి మనకు దొరికిన లిక్విడ్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకునేయండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. ప్యూర్గా ఉండే నెయ్యి ఏదైతే మీ దగ్గర ఉన్నింది అంటే దాంట్లో వేసుకోండి. నేను ఆల్రెడీ వేసేసాను, అది రికార్డ్ అవ్వలేదు, బై మిస్ అయిపోయింది. సో దానికోసం మీకోసమైనా ఒక చిన్న 2 డ్రాప్స్ అనేది వేస్తూ ఉన్నాను. అలాగే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మిక్స్ చేయాలి. మిక్స్ చేసినా కూడా ఇక్కడ ప్రాపర్గా మిక్స్ చేసినా కూడా మనకి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటి అవ్వవు, అంటే మిక్స్ అవ్వవు. మనకేం కావాలి, లిప్ షేడ్ కావాలి, అంటే పింకిష్ కలర్గా లిప్ బామ్ టైప్లో కావాలి. కానీ ఇక్కడ చూడండి ఈ లిక్విడ్ ఫార్మేషన్లో ఉంది. ఈ రెండు కూడా మనం ఎంత కలిపినా కూడా అది మిక్స్ అవ్వవు. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని నీట్గా ఒకసారి లాస్ట్ టైంలో నీట్గా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసినా కూడా అది మిక్స్ అవ్వవు కాబట్టి దాన్ని నీట్గా క్లోజ్ చేసేయండి. ఎలాంటి గాలి కానీ ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమి వేయకుండా, గాలి కానీ లోపల పోకుండా నీట్గా క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఫ్రీజర్లో పెట్టండి. ఫ్రీజర్లో జస్ట్ ఒక 5 to 10 minutes పెట్టినాక మీకు ఇలా గట్టిగా అయిపోతుంది. నెయ్యి అంతా కూడా గట్టిగా అయిపోతుంది. సో అయిపోయాక దీన్ని ఏం చేయాలంటే మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ అవుతుంది అనమాట. బీట్రూట్ అలాగే నెయ్యి రెండు మిక్స్ అవ్వాలి. రెండు మిక్స్, ఇది 50% మాత్రమే నేను మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నెయ్యి అలాగే బీట్రూట్ రెండు లైట్గా మిక్స్ అవుతుంది. సో ఫుల్గా మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది నా ఫస్ట్ షేడ్ అనమాట, అంటే ఫస్ట్ అటెంప్ట్. సో ఇలా ఈ కలర్లో వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ బీట్రూట్ అనేది ఇంకా వాటర్గానే ఉంటుంది. సో ఎందుకంటే 5 to 10 minutes కదా మనం ఇచ్చేసింది. సో మళ్ళీ ఒక 1/2 hour పెట్టేసిన తర్వాత మళ్ళీ అది గడ్డగా ఏమి అవ్వదు. ఇలా లిక్విడ్ ఫార్మేషన్ అంటే లైట్ లిక్విడ్ మనకి లిప్ బామ్ టైప్లోనే ఉంటుంది. సో మొత్తం నీట్గా మిక్స్ చేస్తే మనకు వచ్చిన షేడ్ అయితే ఈ కలర్ అనమాట, డార్కిష్ షేడ్ అయితే వస్తుంది. అలాగే
ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన టైం అయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేసి 2 వీక్స్ అయి ఉంటుంది. సో 2 వీక్స్ తర్వాత నా రివ్యూ అంటే మనం తయారు చేసిన లిప్ బామ్ ఎలా ఉంది అనేసి కింద కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి ఉంటాను. సో వెళ్ళి చూడండి, అలాగే కమెంట్స్ చేయండి. ఖచ్చితంగా మీ కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నిజంగా మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కమెంట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.